మన దేశ రైళ్లలో చిత్ర విచిత్రాలు చూస్తూ ఉంటాం. టీచర్లుగా పనిచేసే వారు సైతం టికెట్లు లేకుండా ప్రయాణిస్తూ ఉంటారు. బాత్రూంలో వాటర్ ట్యాప్లు, అద్దాలు మాయమవుతూ ఉంటాయి. రైలు వెళ్తూ ఉండగా కిందకు దిగి తిరిగి రైలు ఎక్కి సాహసాలు చేసే వాళ్ళు ఉంటారు. లగేజీ పెట్టుకోవాల్సిన చోట నిద్రపోతూ ఉంటారు మరికొందరు. ఫ్యాన్ల పైన చెప్పులు పెడుతూ ఉంటారు ఇంకొందరు. ఇలా మన భారతీయ రైల్వే అద్భుత చరిత్ర ఉండి కూడా ఎన్నో సవాళ్లతో ఉంటుంది. ఇటీవల రైళ్లలో సంస్కరణలు, మార్పులు తీసుకొస్తున్నా కూడా ఇప్పటికీ లోపాలు చాలా ఉంటూ ఉన్నాయి. ముఖ్యంగా రూల్స్ అతిక్రమించే చర్యలు ఎక్కువవుతూ ఉన్నాయి. హిజ్రాల తరహాలో ఈ మధ్య చాలా మంది పాముల్ని తీసుకుని రైళ్లు ఎక్కేస్తూ ఉన్నారు. ప్రయాణికులకు పాముల్ని చూపిస్తూ డబ్బులు దండుకుంటూ ఉన్నారు. మరికొందరు రైళ్లలో పాముల్ని వదిలేసి మాయమైపోతూ ఉన్నారు. ఇక ఆ పాములు ఎటు వెళ్లాలో తెలియక ఎక్కడ వీలు దొరికితే అక్కడ దాక్కుంటూ ఉన్నాయి. మనం కూర్చున్న సీట్ కిందే పామున్నా ఆశ్చర్యం అక్కర్లేదు. తాజాగా ఓ రైల్లో కొండ చిలువ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కింది నుంచి పైకి పాకుతూ కనిపించింది. దాన్ని చూసిన ఓ ప్రయాణికుడు వెంటనే వీడియో తీశాడు. విమానాల్లో పాములు కనిపించిన వార్తలు మనం విన్నాం, కానీ రైళ్లలో కూడా పాములు ఉంటున్న వార్తలు మీరు విన్నారా అని వీడియోకి క్యాప్షన్ పెట్టాడు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో తెలియదు. ఈ పాము కనిపించిన సమయంలో రైలు వెళ్తుందా, ఆగి ఉందా అనేది కూడా తెలియదు. కొండ చిలువ అనేది వన్యప్రాణి, అలాంటిది రైల్లో ఉండటం షాకింగ్ విషయమే. అది నెమ్మదిగా పాకుతుంది కాబట్టి కొంతవరకు ప్రయాణికులు ఊపిరి పీల్చుకోగలిగారు. అదే ఏ నాగుపామో మరో విషపూరిత పాము అయితే ప్రయాణికులకు రక్షణ ఉంటుందా? ఈ పామును ఎవరైనా అక్కడ వదిలారా, లేక దానంతటా అదే రైల్లోకి వచ్చిందా అనేది తెలియదు. మాత్రం ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతూ ఉన్నారు. వాళ్ళు పెట్టిన కమెంట్స్ చూస్తే వాళ్ళు ఎంత టెన్షన్ పడుతూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అమ్మో, ఇక నేను రైల్లో నిద్రపోలేను. నా బుర్రలో ఎప్పుడూ కూడా పాములు ఉన్నాయేమో అనే ఆలోచనే మెదులుతూ ఉంటుంది. ఇలాంటి పాములు ఏసీ కోచ్లోకి వస్తాయో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఏసీ కోచ్లు చల్లగా ఉంటాయి అని ఓ యూజర్ కమెంట్ చేశారు. రైలు పట్టాల దగ్గర ఎలుకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. వాటిని తినేందుకు పాములు వస్తూ ఉంటాయి. అలా ఆ పాము వచ్చి ఉంటుంది. అదే సమయంలో ఆ రైలు ఆ ప్రాంతంలో ఆగి ఉంటుంది. దాంతో ఆ పాము రైల్లోకి వచ్చి ఉంటుంది అని మరో యూజర్ స్పందించారు. నేను రైళ్లను చూసినప్పుడు పాములు గుర్తొస్తాయి. అవి పాములాగానే ఉంటాయి. అలాంటిది ఇప్పుడు రైల్లో పామును చూస్తున్నాను అని మరో యూజర్ సరదాగా స్పందించారు. మొత్తంగా మనకు ఇదొక అలర్ట్ లాంటిది అనుకోవచ్చు. రైలు ఎక్కినప్పుడు ఏ మూల ఏముందో మనమే చూసుకోవాలి, ఎందుకంటే అధికారులు వచ్చి ప్రతిదీ చెక్ చేయడం కుదరదు కదా. అలా ఓ మూల నుంచి కొండ చిలువ వస్తుందని ఎవరు ఊహిస్తారు? సీట్ కింద ఏముందో, ఇరుకు ప్రదేశాల్లో ఏమైనా దాగి ఉందా అనేది చెక్ చేసుకుని కాస్త అప్రమత్తంగా ఉంటే వన్యప్రాణుల ఆపద నుంచి తప్పించుకోవచ్చు.